విధానాన్ని వెంటనే అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే అవుట్సోర్సింగ్ విధానాన్ని వెంటనే డిపిఓ క్యాడర్ని వెంటనే డిపిఓ క్యాడర్ని వెంటనే డిపిఓ క్యాడర్ని వెంటనే ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత డిపిఓ క్యాడర్ని వెంటనే అమలు చేయాలి డిపిఓ క్యాడర్ని వెంటనే అమలు చేయాలి డిపిఓ క్యాడర్ని అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. అవుట్సోర్సింగ్ విధానాన్ని వర్ధిల్లాలి. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఐక్యత అమలు చేయాలి. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను వెంటనే అమలు చేయాలి. జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలను వెంటనే. నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆరోగ్యశ్రీ ఉద్యోగస్తులు ఇక్కడ ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు గత 17 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తూ ఉన్నాం, మాకు కాంట్రాక్టుగా గుర్తించాలని చెప్పి, దాంతోపాటుగా ఇక్కడ 4th గ్రేడ్ మేము చదివింది డిగ్రీ 4th గ్రేడ్ ఎంప్లాయీలుగా మమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు, మాకు ఒక క్యాడర్ ఏర్పాటు చేయాలని చెప్పి వారు ఇక్కడ ధర్నా అయితే నిర్వహిస్తాను. వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2007లో ప్రారంభమైన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వతహాగా డాక్టర్ కాబట్టి పేద ప్రజల కోసం ఆలోచించి ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు ఏ విధంగానైతే న్యాయం జరుగుతుందో అనే ఒక గొప్ప ఆలోచనతోని ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టిండు. అప్పటి నుండి ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్నాము. ఆరోగ్యశ్రీ మాత్రమే కాకుండా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఆయుష్మాన్ భారత్ ఇలా ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా ఆ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడం కోసం మా వంతుగా మేము అందరం కృషి చేస్తున్నాము. అదేవిధంగా రాజు ఆరోగ్యశ్రీ పథకంలో ఎన్నో అవార్డులకు కూడా మేమే కారకులమైనాము. కానీ మా జీవితాలు మాత్రం దుర్భరంగా ఉన్నాయి. ఆరోగ్యశ్రీలో పనిచేసే ఆరోగ్య మిత్రులకు చాలని వేతనంతో ఎంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నాము. ఇప్పుడు మేము ఒకటే నిర్ణయించేది ఏంటంటే, గత ప్రభుత్వాలు కూడా మాకు ఎలాంటి న్యాయం చేయలేదు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ ఇప్పుడు వాళ్ళే అధికారంలోకి వచ్చారు కాబట్టి అదేవిధంగా వాళ్ళు ఏమో ముఖ్యంగా 6 పథకాల్లో భాగంగా ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన పథకమే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. ఆ పథకాన్ని 5 లక్షలు ఉన్న పథకాన్ని 10 లక్షలు చేశారు. అదేవిధంగా హాస్పిటల్ ప్యాకేజ్ కూడా 30 నుంచి 50% పెంచారు. కానీ ఆ ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసే ఆరోగ్య మిత్రులకు మాత్రం ఎలాంటి వేజెస్ పెంచకపోవడము దారుణమైన పరిస్థితి ఉంది. కావున మేము ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, పేద ప్రజల కోసం సాయం చేసే వారధులమైనటువంటి ఆరోగ్య మిత్రుల యొక్క జీవితాలను బాగుపరచాలని, మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము. ప్రస్తుతం మీకు జీతం ఎంత వస్తుంది, ఎంత కావాలని డిమాండ్ చేస్తాం? ప్రస్తుతం మా జీతం 13,500 వస్తుందన్న. 60 నెంబర్ జీవో ప్రకారం స్కిల్ లేబర్ అయితే 22,750 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే 22,700 రూపాయలని మేము చెల్లించాలని కోరుకుంటున్నాం. ఓకే, 4th గ్రేడ్ ఎంప్లాయీగా గుర్తిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మీరు డిగ్రీ బిఎల్ చేసే అది మీరు దాన్ని ఏమన్నా ఈ స్కీమ్లో ప్రారంభించిన నాటి నుండి తయారైన అందరూ ఇక్కడ పీజీలు పిహెచ్లు చేసిన మిత్రులే ఉన్నారు. అంత స్కిల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అయినప్పటికీ ఒక హాస్పిటల్ మేము పనిచేస్తుంటే మా కింది స్థాయిలో ఉన్న మామూలు 4th క్లాస్ ఎంప్లాయీస్ కంటే తక్కువ వేతనంతో మేము బతున్నాం. అందరం కూడా వయసు మీరి ఏజ్ బార్ అయ్యే టైంలో ఉన్నాము. అయినప్పటికీ చాలని జీతాలతోటి దుర్భరమైన పరిస్థితుల్లోని పిల్లలతోటి అదేవిధంగా మేము ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాము. ప్రస్తుతం మీకు జీతం ఎంత వస్తుంది, ఎంత కావాలని డిమాండ్ చేస్తాం? ప్రస్తుతం మా జీతం 13,500 వస్తుందన్న. 60 నెంబర్ జీవో ప్రకారం స్కిల్ లేబర్ అయితే 22,750 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుంది. అదే 22,700 రూపాయలని మేము చెల్లించాలని కోరుకుంటున్నాం. ఓకే, 4th గ్రేడ్ ఎంప్లాయీగా గుర్తిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మీరు డిగ్రీ బిఎల్ చేసే అది మీరు దాన్ని ఏమన్నా ఈ స్కీమ్లో ప్రారంభించిన నాటి నుండి తయారైన అందరూ ఇక్కడ పీజీలు పిహెచ్లు చేసిన మిత్రులే ఉన్నారు. అంత స్కిల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. అయినప్పటికీ ఒక హాస్పిటల్ మేము పనిచేస్తుంటే మా కింది స్థాయిలో ఉన్న మామూలు 4th క్లాస్ ఎంప్లాయీస్ కంటే తక్కువ వేతనంతో మేము బతున్నాం. అందరం కూడా వయసు మీరి ఏజ్ బార్ అయ్యే టైంలో ఉన్నాము. అయినప్పటికీ చాలని జీతాలతోటి దుర్భరమైన పరిస్థితుల్లోని పిల్లలతోటి అదేవిధంగా మేము ఈ స్కీమ్ ప్రచారం కొరకు ఏదైనా మేము
మన సోమవారం రోజు వచ్చి గ్రీవెన్స్ల కార్యక్రమంలో కానీ ఏదైనా పేషెంట్ సంబంధించిన కానీ కార్యక్రమం అటువంటి వాడి పోతే అంది వేల పోతుంటే మాకేమైనా డిఏ కానీ ఎటువంటిది లేదు. అంది వేల పోతుంటే ఏదైనా మరణించిన ఛాయలు కూడా చాలా జరిగినాయి. ఆ విధంగా ఉన్నప్పటికీ మేమే తలా ఇంత చేసుకొని ఆ జీవితాలు మేము బతికించే సంఘటన ఉన్నది. కాబట్టి మాకు ఫస్ట్ రక్షణ కావాలి. అదేవిధంగా ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి మాకు జీవనం మంచి పరిస్థితి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకి హెల్త్ కార్డులు మంజూరు చేశారు, మీకు అలాంటివి ఏమైనా ఇచ్చారా? అటువంటి హెల్త్ కార్డులు ఇవ్వండి. కనీసం కొంతమందికి అసలు మాకే లేవు, మాకే ఆరోగ్యశ్రీ కార్డులు కొంతమందికి లేవు. లేని పరిస్థితులు మేము ఏదో వేరే ప్రయత్నాలు చేసుకుంటాం. మాకు కూడా ఎటువంటి కార్డు లేవు, ఎటువంటి రక్షణ లేదు. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ప్రస్తుతం అదే అన్న, మేము ఏంటంటే ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడానికి కారణమైన 6 హామీల్లో ఆరోగ్యశ్రీ అనేది ప్రధానమైనది కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి దాన్ని ప్రచారం బాగా చేస్తున్నారు. కాబట్టి మేము దాన్ని కాంగ్రెస్ రావడానికి అనేక రకాల స్కీమ్లు ఇది కాబట్టి మేము ప్రభుత్వాన్ని మేము సమర్థిస్తున్నాం. ప్రభుత్వానికి అన్ని ఏ కార్యక్రమం చేసినా మేము చేస్తాం. మేము ఉన్నది పని చేయడానికి కాబట్టి మా జీవితాలని కొద్ది బాగుపరచండి అని మేము కోరుకుంటున్నాం అంతే. ఓకే, ఇక్కడ కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎప్పటి నుంచి చేస్తున్నారు? మేము గత 2007 నుంచి ఆరోగ్యశ్రీలో స్కీమ్లో వచ్చామండి. 2007 నుంచి ఇప్పటికీ 17 సంవత్సరాల నుంచి మేము ఈ ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్రగా పనిచేస్తున్నాము. అప్పటి నుంచి మా జీతాలు మాత్రము మాకు 4th క్లాస్ క్యాడర్గానే మాకు జీతాలు చాలా తక్కువ ఇచ్చారు. ఇప్పుడు మాత్రం ప్రజెంట్గా 13,500 జీతాలు మేము తీసుకుంటున్నాము. కానీ మాకు తీసుకున్నది మాత్రము డిగ్రీ ప్లస్ కంప్యూటర్ బేసిక్ మీద మాకు తీసుకున్నారు. కానీ మా జీతాలు మాత్రం మాకు ఏ విధంగా అంటే ఒక 4th క్లాస్ సీపర్కి ఇచ్చే జీతాలు మాకు ఇస్తున్నారు. మాతో ప్రతి పని కూడా మాతో చేయించుకుంటున్నారు. ఏదైనా కానీ పేపర్లో ఒక పేషెంట్కి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ మాకే ఫీల్డ్కి పంపిస్తారు. ఇంకొకటి ఈ మధ్య రీసెంట్గా వచ్చిన ఈకేవైసీ కూడా మేమే చేశాము. ప్రజా పరిపాలన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ప్రజా పరిపాలన అని చెప్పేసి దానికి కూడా మమ్మల్ని వాడుకోవడం జరిగింది. ప్రతి ఏ పని అయినా కానీ మా ఆరోగ్య మిత్రాలతోనే మాకు చేపిస్తున్నారు. కానీ జీతాల దగ్గరకు వచ్చేసి మాత్రం మాకు ఎటువంటి కూడా మేము ట్రస్ట్కి కూడా ఒక వినతి పత్రం ఇచ్చాం. మాకు జీతం తక్కువగా ఉన్నది, పని మాత్రం ఎక్కువ చేపిస్తున్నారు అనేసి. అదిగాక మాకు క్యాడర్ అనేది మార్చాలి. ఎందుకంటే మేము చేసేది కంప్యూటర్ పని, స్కిల్డ్ వర్క్. మమ్మల్ని మాత్రం అన్స్కిల్డ్గా మాకు జీతం ఇస్తున్నారు. అది మేము 40 రోజులుగా మేము ట్రస్ట్కు ఒక పత్రాన్ని సమర్పించడం జరిగింది. మా జీతాలు పెంచండి, లేకపోతే మేము సమ్మెకు దిగుతామని. కానీ ఇప్పటి వరకు మాకు ఎటువంటి వాళ్ళు ఏ విధంగా కూడా ప్రభుత్వం స్పందించలేదు. టీఏడిఏలో ఏమన్నా మీకు కల్పిస్తా ఉన్నారు? టీఏడిఏ కూడా ఏం లేదండి. జీతం మొత్తం కలిపి మాకు 13,500 మా చేతికి ఇస్తున్నారు. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ లోకల్ నల్గొండ అండి, సంరక్ష హాస్పిటల్లో చేస్తాం నెట్వర్క్ మిత్రగా. ఇంతకుముందు చెప్పినట్టు మేము పరిపాలన ప్రోగ్రామ్కి పంపించేది మమ్మల్ని. మేము ఒక్కొక్కరం ఏంటి, ఇప్పుడు నేను ఇంతకుముందు చండూరు పిఎస్సిలో చేసేదాన్ని, నన్ను ఇక్కడ నల్గొండ నెట్వర్క్ హాస్పిటల్కి మార్చారు. ఇప్పుడు చండూరులో జరిగిన ప్రజా పరిపాలనకు నన్ను పంపించేది. నేను అక్కడికి రావాలంటే నాకు 100 రూపాయలు ఖర్చు. ఆ టీఏడిఏ ఏం లేకుండా మాకు ప్రజాపాలన ప్రోగ్రాంలో మేము పాల్గొనాలి, రావాలి. మాకు టీఏడిఏ ఏముండదు. ఈకేవైసీ చేయమన్నారు ఇంతకుముందు. ఈకేవైసీ చేయాలంటే మాకు మొబైల్ ఫోన్స్ కావాలి, దాంట్లో మొబైల్ డేటా కావాలి. అదంతా మా సొంతంగా మేమే భరించి మేమే చేయాలి. ఓ టీఏ లేదు, డిఏ లేదు, దేనికి లేదు. మళ్ళీ అందులోనే ఈ 13,500 తోటే అన్నీ చేయాలి. విధి నిర్వహణలో మీరు పనిచేస్తూ ఉంటే ఎవరికైనా ఏదైనా ప్రమాదశాత్తు జరిగితే ఏదైనా చెల్లిస్తున్నారు? రూపాయి కూడా రాదండి. అంతే, ఒక్క రూపాయి కూడా మాకేమీ ఇవ్వరు. ఈ 13,500 లాస్ట్గా మాకు కనీసం మాకేమన్నా ఒకవేళ హాస్పిటల్లో పడితే హాస్పిటల్ ఛార్జెస్, ఒకవేళ ప్రమాదశాతం అది కూడా వాళ్ళు ఏం రూపాయి ఇవ్వరు. ఏది లేదు ఇక మాకు. ఓన్లీ మేమే కొంత ఫండ్ మనిషికి ఇంత అనేసుకొని చనిపోయిన ఫ్యామిలీస్ ఎవరైనా ఉంటే వాళ్ళకు పోయి ఆ డిస్ట్రిక్ట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఏ మిత్ర వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా మేమే తలా కొన్ని డబ్బులు వేసుకొని అక్కడికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి మేము ఉన్నాము, మీ దగ్గర మేము ఉన్నాము, మీకు హామీ ఇస్తున్నామని చెప్పేసి మేమే ఫండ్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇచ్చేస్తాం, అసలు పంపించడం కాదండి, ఇంకా ఇచ్చేస్తాం. అంత దూరం పోయి రీసెంట్గా కరీంనగర్ జిల్లాలో వేరే డిస్ట్రిక్ట్లలో కూడా ఇచ్చేసి వచ్చినారు. మా మిత్రాలు కూడా కలిసి ఇచ్చేసి వస్తాము.
ప్రభుత్వాన్ని ఏం మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు? 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మేము. కానీ మాకు ఒక స్వీపర్కి ఇచ్చే జీతం కూడా మాకు ఇస్తున్నారు. అసలు ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ మేము ఆరోగ్య మిత్రలు లేనిదే ట్రస్ట్ అనేది లేదు. ఫస్ట్ ఆరోగ్య మిత్రలతోటి ఏ పనైనా కానీ ఆరోగ్య మిత్రలే రిపోర్ట్స్ పెట్టాలి, ఏది చేసినా ఆరోగ్య మిత్రలే చేయాలి. మేము రిపోర్ట్స్ ఏదైనా పెడితేనే ఆ ట్రస్ట్కి పోయి ఆ రిపోర్ట్స్ అన్ని వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు తప్ప వాళ్ళేమో ఏసీలలో ఉండి వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. మాకేమో ఏది లేదు. మేము ఎండకు తిరుగుతాము, రచ్చబండ అన్నారు, రచ్చబండ చేసినాము, ప్రజాపదం అన్నారు, ప్రజాపాలన అన్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అన్ని పనులు చేయించుకుంటుంది, కానీ మమ్మల్ని మాత్రం ఎవరు గుర్తించట్లేదు. ఓకే, మనతో పాటు ఇక్కడ జిల్లా ఆరోగ్యశ్రీ అధ్యక్షులు అయితే ఉన్నారు, వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేము గత 17 సంవత్సరాల నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నందు పనిచేయడం జరుగుతుంది. మేము అప్పటి నుంచి కూడా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నాం. ఈరోజు ఇప్పటికిప్పుడు అనుకొని మేము సమకూర్చింది కాదు. గత 6 నెలల నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి కానీ ప్రభుత్వానికి కానీ వినతి పత్రాలు ఇస్తూ వచ్చినాం. గత 40 రోజుల క్రితం మా ట్రస్ట్ CEO గారికి సమ్మె నోటీస్ ఇచ్చినాం. మధ్యలో ఒకసారి మమ్మల్ని చర్చలకు పిలవడం జరిగింది. పిలిచి మేడం గారు మినిస్టర్ గారితో మీకు ఒక అపాయింట్మెంట్ ఏర్పాటు చేయించి మాట్లాడతానని హామీ ఇచ్చారు. కానీ తర్వాత మేడం గారు స్పందించలేదో, అక్కడ అడగలేదో తెలియదు. కానీ మాకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో నిన్న ట్రస్ట్ని ముట్టడించినాం. దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 800 మంది ఆరోగ్య మిత్రులం ట్రస్ట్ను ముట్టడించడం జరిగింది. ఆ సందర్భంలో మినిస్టర్ గారి కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది మాట్లాడడానికని. అక్కడికి పోతే అనివార్య కారణాల వలన మినిస్టర్ గారు రేపటికి వాయిదా వేశారు. రేపు మాట్లాడి మీకు ఖచ్చితమైన న్యాయం చేస్తామని ఒక హామీ ఇవ్వడం జరిగింది. మినిస్టర్ గారు మా మీద దయ ఉంచి మేము 17 సంవత్సరాల నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి పునాదులలాగా ఒక పిల్లర్లాగా పనిచేస్తూ ఆ బిల్డింగ్ని నిలబెట్టినాం. మా కష్టం మీద ఆరోగ్యశ్రీకి చాలా పేరు వచ్చింది. కాబట్టి అది గుర్తుంచుకొని మాకు తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ మినిస్టర్ గారు రేపు మాకు ఒకవేళ సరైన న్యాయం చేయకపోతే ఈ సమ్మెని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఉధృతం చేయడానికి ప్రతి ఒక్క మిత్రుడు కూడా కంకణబద్ధులై ఉన్నారు. 17 సంవత్సరాల నుంచి మేము పిఎస్సీలలో పనిచేస్తూ ఉన్నాం. ఆరోగ్యశ్రీ మా కనీసం అవుట్సోర్సింగ్ విధానంలో మమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు. మాకు చాలీ వేతనంతో మాకు ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పి వీళ్ళ చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా వీళ్ళకి 22,500 జీవో 60 ప్రకారం వీళ్ళకి జీతం ఇవ్వాలని చెప్పి పిఆర్సీతో పాటు 35,000 రూపాయలు వీళ్ళకు కల్పించాలని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా చూసుకున్నట్టయితే వీళ్ళకి టీఏడీఏలు కూడా కల్పించడం లేదు. ఈ ప్రభుత్వం టీఏడీఏలు కూడా గుర్తించాలని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా చూసుకుంటే అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ రేవంత్ ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేస్తారనే ఆశాభావం అయితే వీళ్ళలో కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా వీళ్ళు సమ్మె నోటీసు 40 రోజుల ముందే వీళ్ళు ఇచ్చామని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్చలకు కూడా పిలవకుండా నిన్న పిలుస్తామని చెప్పి కూడా కొంచెం అన్యోన్య కారణాల వల్ల కూడా వాయిదా పడిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వెంటనే మాకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని చెప్పి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కోరుతా ఉన్నారు. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnews@gmail.com ను సంప్రదించండి.